అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు బౌన్సర్స్ ఎలా వేయాలి అనే దాని గురించి అయితే చెప్తాను. అయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు బౌన్సర్స్లో ఎక్స్పర్ట్ అవ్వటం మాత్రం ఖాయం. సో దానికైతే నేను హామీ ఇస్తాను. అయితే మరి ఫస్ట్ బౌన్సర్స్ వేసే ముందు బౌన్సర్స్ ఎటువంటి సిచ్యువేషన్లో వేయాలి అనేది తెలుసుక ఫస్ట్. అయితే మనకి బౌన్సర్స్ ఎప్పుడు వేయాలి అంటే ఆఫ్టర్ 20, 30, 40 అవర్స్ అయిన తర్వాత మనకి బాల్ స్వింగ్ అవ్వదు. మరి అటువంటి సిచ్యువేషన్లో మరి బ్యాట్స్మెన్ మిమ్మల్ని డామినేట్ చేస్తాడు. నువ్వు ఎలా వేసినా కూడా నేను ఒక గల్లీ ప్లేయర్ని కొట్టినట్టు కొడతాడు నీ బౌలింగ్లో. మరి అలాంటి సిచ్యువేషన్లో నువ్వు బ్యాట్స్మెన్ కట్టడి చేయాలన్నా కానీ, బ్యాట్స్మెన్ వికెట్ నువ్వు తీసుకోవాలన్నా కానీ నువ్వు ట్రై చేయాల్సింది రెండు బాల్స్. ఒకటి రివర్స్ స్వింగ్ అయినా చేయాలి, లేదంటే బౌన్సర్స్ అయినా చేయాలి. మరి రివర్స్ స్వింగ్ పడినప్పుడు నువ్వు బౌన్సర్స్ తప్పకుండా ట్రై చేయాల్సిందే. మరి అట్లాంటి బౌన్సర్స్ వేయాలి అంటే మరి మేజర్గా ఎటువంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది ఫస్ట్ తెలుసుకో. సో అయితే ఇక్కడ నీ హైట్ అనేది కూడా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. సరే, నీ దగ్గర హైట్ ఉంటే నువ్వు హై ఆర్మ్ నుంచి వేస్తావు కాబట్టి, సో హై ఆర్మ్ నుంచి నువ్వు ఎంత హైట్ నుంచి బౌలింగ్ వేస్తే అంత హైట్ మళ్ళీ బాల్ వేసే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ జోఫ్రా ఆర్చర్ ఈజీగా సింపుల్గా వస్తాడు, సింపుల్గా అక్కడ గుద్దుతాడు, ఈజీగా బౌన్స్ వేసిద్ది. మరి నువ్వు అంత హైట్ లేవు, సరే నేను అంత హైట్ లేనన్నా మరి నేను అట్ట బౌన్సర్లు వేయాలి అని నువ్వు అడిగితే దానికి ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టరు పిచ్. సో ఎవరికైనా సరే, అయామ్ ఉన్నోడికైనా నీకైనా పట్టుకున్నోడికైనా ఎవరికైనా సరే ఫస్ట్ పిచ్ కండిషను మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో ఆ పిచ్ కండిషన్ సరిలేనప్పుడు ఎవరికి కూడా సరైన బౌన్స్ అయితే దొరకదు. సరే, అయితే మరి పిచ్ కండిషను గ్రాసీ పిచ్ అయిందంటే ఆ రోజు గుర్తుపెట్టుకో, నువ్వు బ్యాట్స్మెన్కి చుక్కలు చూపించచ్చు. సో కాబట్టి మనకి గ్రాసీ పిచ్ అయింది, మరి నువ్వు బౌన్సర్లు వేయాలి. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు బాల్ని ఎలా పట్టుకుంటున్నావు అనేది చూడు. బాల్ని నువ్వు పట్టుకునేటప్పుడు చాలామంది చెప్తారు, సో క్రాస్ సీమ్ పట్టుకుంటే నీకు బౌన్స్ అవుతుందని. సో మీరు క్రాస్ సీమ్ మాత్రమే కాదు, ఇలా పట్టుకొని వేసినా కూడా మీకు బౌన్స్ అవుతాయి స్ట్రైట్గా. సో దీని తర్వాత మరి నేను చెప్పేది ఏంటంటే క్రాస్ సీమ్ పట్టుకోమని నేను చెప్తాను. ఎందుకంటే క్రాస్ సీమ్ పట్టుకొని మీరు ఓన్లీ హాఫ్ స్టెంపల్ లెంత్లో కనుక మీరు బౌలింగ్ వేసేటట్టయితే నేను క్రాస్ సీమ్ పట్టుకొని బౌన్సర్లు ఏంటి అని అయితే చెప్తాను. ఎందుకంటే క్రాస్ సీమ్ వేసినప్పుడు నీకు బాల్ ఎయిదర్ ల్యాండ్ అయితే సీమ్ మీద ల్యాండ్ అవుతుంది, లేదంటే ఇలాగా ల్యాండ్ అయిపోయింది. సో ఇలా సీమ్ మీద ల్యాండ్ అయినప్పుడు నీకు ఆటోమేటిక్గా బౌన్స్ వేసిద్ది. సరే, నువ్వు 5th స్టెంప్ మీద వేస్తున్నావు కాబట్టి ఒకవేళ బౌన్సులు లేకపోయినా, పిచ్ నుంచి హెల్ప్ దొరకకపోయినా కూడా నీకు స్కిడ్ అవుతుంది. బాల్ స్కిడ్ అవటం వల్ల నీకు హాఫ్ స్టెంప్ మీద వికెట్ దొరికే ఛాన్స్ ఉంటుంది, లేదంటే బౌన్సర్స్ లెగ్సి నీకు క్యాచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నేను చెప్పే ఎఫెక్టివ్ ఏంటంటే క్రాస్ సీమ్ పట్టుకొని బౌన్సర్లు వేయని అయితే చెప్తాను. అయితే మరి నేను ఇట్లా క్రాస్ సీమ్ పట్టుకున్నాను, మరి నేను బాల్ వేసేటప్పుడు ఎక్కడ వేయాలి అంటే నువ్వు షార్ట్ లెంత్లో బౌలింగ్ వేయాలి. అర్థమైందా? షార్ట్ లెంత్లో బౌలింగ్ వేస్తే నీకు ఆటోమేటిక్గా బౌన్స్ వచ్చేది, క్యాచ్ ఇస్తాడు. సో దీంతో పాటు నువ్వు షార్ట్ లెంత్లో వేసినప్పుడు ఒకటే మెయిన్గా గుర్తుపెట్టుకో, అదేంటి అంటే నీ దగ్గర పేస్ ఉండాలా. పేస్ లేకుండా షార్ట్ లెంత్లో బాల్ వేసావంటే నిన్ను 6 కొట్టేస్తాడు, ఈజీగా కొడతాడు 6. సో అక్కడ ఉన్న గల్లీ ప్లేయర్స్ కాదు కాబట్టి ఈజీగా నువ్వు షార్ట్ లెంత్లో పేస్ లేకుండా షార్ట్ లెంత్లో వేసావంటే ఈజీగా ఆటోమేటిక్గా నిన్ను 6 కొడతాడు. సో అయితే అలా జరగకూడదు అంటే నువ్వు పేస్తో పాటుగా నువ్వు ఈ భుజబలాన్ని నమ్ముకో. సో ఈ భుజబలాన్ని నమ్ముకొని ఇంటూ ద గ్రౌండ్ వెళ్ళు. ఇంటూ ద గ్రౌండ్ అంటే ఏందే అనే డౌట్ పడ మాకు. ఇంటూ ద గ్రౌండ్ అంటే నువ్వు గట్టిగా గ్రౌండ్ మీద గుద్దాలి బాల్ అని అంతే. సో నువ్వు ఇలాగా దాన్ని కిస్ చేసినట్టు కాకుండా నువ్వు ఇంటూ ద గ్రౌండ్ లోపలికి డెక్ లోపలికి గుద్దినట్టు గుద్దాలన్నమాట. సో దాని తర్వాత ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే నువ్వు బాల్ రిలీజ్ చేసేటప్పుడు ఇలాగ ఫ్లిక్ చేయాలి. ఇలా ఫ్లిక్ చేయటం వల్ల నువ్వు ఎంత మంచిగా ఫ్లిక్ చేస్తావో అంత పైకి బాల్ వేసేది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకో. సో నువ్వు బౌన్సర్స్ వేయాలి అంటే ఫస్ట్ ఫ్యాక్టర్ పిచ్ కండిషన్ మంచిగా ఉండాలా, దాని తర్వాత నువ్వు పట్టుకునే సీమ్ మీద ఆధారపడి ఉంటుంది, దాని తర్వాత నువ్వు ఇంటూ ద గ్రౌండ్ మీద వెళ్ళాలా, దాని తర్వాత ఫ్లిక్ చేయాలా, పేస్ ఉండాలా. ఈ ఫ్యాక్టర్స్ నీకు మెయిన్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నువ్వు బౌన్సర్ వేయాలంటే. మరి నువ్వు అనొచ్చు, అన్న కొంతమంది వేరే వాళ్ళు చాలా మంచి బౌన్స్ వేస్తున్నారు, దాని తర్వాత నేను అంత మంచి బౌన్స్ వేయట్లేదు అంటే, సో అది డిపెండ్. ఇందా చెప్పా కదా, హైట్ ఉండే వాళ్ళకి ఇంకా మంచి బౌన్సర్స్ వేసే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత పిచ్ కండిషన్, నువ్వు కనుక మంచి బౌన్స్ వేయట్లేదు అంటే అది పిచ్ కండిషన్ కూడా అక్కడ డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి నీకు బౌన్సర్స్ పడవపైన నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. సో వేరే వాళ్ళు బౌన్సర్లు బాగా వేస్తున్నారు, నేను సరిగ్గా వేయలేకపోతున్నాను అయ్యో అనే ఫీలింగ్ అయితే రాని మాకు. సో ఎందుకంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్, నీ తప్పే ఉండదు అక్కడ. సో పిచ్ కండిషన్ సరిగ్గా ఉండదు కాబట్టి నువ్వు వేసిన చోట కూడా అక్కడ ప్లేస్ సరిగ్గా ఉండకపోవచ్చు, నువ్వు వేసిన చోట అక్కడ పిచ్ సరిగ్గా అనుకూలించకపోవచ్చు. సో ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి బౌన్సర్స్ వేయాలంటే. సో ఎఫెక్టివ్గా నువ్వు వేయాలి అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయితే డిపెండ్ అయి ఉంటాయి. ఇవి మాత్రం నేర్చుకో.